closest place in the throne room will make you the powerful and fiercest preacher or a prophet ever. ఒకసారి నీ మాట ప్రకటిస్తే శాసనంగా మారాలి అంటే దైవ సన్నిధికి నువ్వేం కావాలి? దగ్గరికి రావాలి. ఆయన సన్నిధిలో ఏం చేయాలి? నిలబడాలి. ఒక మాట చెప్తాను, దేవుడు తన దాసులకు, తన ప్రవక్తలకు ఏది చెప్పకుండా చేయడు. దయచేసి వినండి, తన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడు. కానీ ఎవరికి పడితే వారికి కాదు, ఎవరికి పడితే వారికి కాదు. ఆమోస్ 3:7 త్వర చదవండి. ఆమోస్ గ్రంథం 3:7 ఆమోస్ చాప్టర్ 3 verse 7. కెన్ యు ఆల్సో నా బైబిల్ స్ట్రైట్ అవే టు ఆమోస్ చాప్టర్ 3 verse 7. అందరం కలిసి చదువుకుందాం. ప్రవక్తలు ఉత్తగా ఎవడు పడితే వాడు ప్రవక్తలు ఈ దినాల్లో ప్రకటించుకొని చివరికి ఏ డెసిషన్ తీసుకుంటున్నా మరుసటి రోజు ఇంకొక అనౌన్స్మెంట్ వస్తుంది. కొన్ని అనివార్య కారణాలను బట్టి ప్రస్తుతం మేము చేయలేకపోతున్నాము. మరి నువ్వు ప్రవక్త అయితే ముందు నీకు తెలియదా? నువ్వు ప్రవక్త అయితే ముందు ఏం జరుగుతుందో నీకు దేవుడు చెప్పడా? అందరి భవిష్యత్తు చెప్పే నీవు నీ భవిష్యత్తు నీకు తెలియదా? నీ పరిచయ భవిష్యత్తు నీకు తెలియదా? మళ్ళీ ప్రవక్తని చెప్పుకుంటే నమ్మడానికి కొరకు కనీసం కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. అందుకొరకు బైబిల్లో మాట రాస్తుంది చూడండి, ప్రవక్తలని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక ప్రవక్త దేవుడు ఎప్పుడు చెప్తాడు? ఆమోసు 3:7 ఒక కండిషన్ ఉంది. దేర్ ఇస్ అ కండిషన్ అంటారు. కలిసి చూద్దామా? తన సేవకులైన ప్రవక్తలు, ఉత్త ప్రవక్తలు కాదట, అది కండిషన్. ఎవరండి? సేవకులైన ప్రవక్తలు. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ అ పవర్ఫుల్ టైటిల్ గివెన్ బై గాడ్. మ్యాన్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకోవచ్చు, ప్రజల బిరుదు ఇవ్వచ్చు. కానీ సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడు, దేవుని సేవకుడు అని చెప్పేది ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఈయన నా సేవకుడు అని. ఒక మాట చెప్తా, సేవకుడు అనే స్థాయికి వస్తే సేవకుని చిత్తం ఏమీ ఉండదండి. యజమానుని చిత్తమే సేవకుని చిత్తం అవుతుంది. సర్వెంట్ విల్ ఏముండదు. గాడ్స్ విల్లే, మాస్టర్స్ విల్లే సర్వెంట్ విల్ అవుతుంది. ఇప్పుడు ఈయన గురించి ఏమని రాయబడింది? ఆమోస్ 3:7 ఉంది. ఏం ప్రవక్తలంట? త్వరగా చెప్తారా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియో చెయ్యడు. ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ సేవకుడైన వాడు ఒక మాటలో సర్వెంట్, దాసుడు అంటే తన సొంత చిత్తం ఏమీ ఉండదండి. స్వచిత్తం ఉండదు, తను కోరుకునే ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే ఒక బానిస, స్వేచ్ఛ బానిస, ప్రేమ బానిస. ఆ వ్యక్తి దైవసనలో నిలబడ్డప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఒక సర్వెంట్. ఇంకా తనకంటూ రైట్స్ ఏముండవు, తనకంటూ విల్ ఏముండదు, తనకంటూ తన సొంత చిత్తాలు ఏమీ, హక్కులేమీ ఉండదండి. ఒక మాటలో సర్వెంట్ అంటే ఏ వన్ హూ గివ్స్ అప్ ఆల్ హిస్ రైట్స్. ఏ వన్ హూ గివ్స్ అప్ ఆల్ హిస్ రైట్స్ ఈజ్ కాల్డ్ అ సర్వెంట్. హక్కులన్నీ త్యజించిన వాడు ఏమవుతాడండి? సేవకుడు అవుతాడు. అట్టి వారికి దేవుడు ఏది చెప్పకుండా చెయ్యలేడు. అట్టి వారికి దేవుడు ఏది చెప్పకుండా చెయ్యడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ టైటిల్ రావడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకు చెప్తున్నా తెలిసి ఈ మాట? ఒకరోజు ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ కావాల్సుకుని ఇరికించారు. చివరికి రాజు నిస్సహాయ స్థితిలో తీసుకెళ్ళి సింహబోన్లో పారేయమన్నారు. ఆయన పేరే దానియేలు. ఈ దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో పారేస్తే ఈ రాజు రెస్ట్లెస్ అవ్వడం మాత్రమే కాదు, రాత్రి ఫస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాడు. బహుశా ఫాస్టింగ్ ప్రేయర్ మనమే కాదు, అన్యుడు కూడా చేశాడు. దానియేలు గ్రంథం 6:18 డానియల్ చాప్టర్ 6 verse 18. దానియేలు 6:18 అసలు రెస్ట్లెస్ అయిపోయాడు, ఇటు తిరుగుతున్నాడు. ఎంత కలవరపడుతున్నాడంటే అంతటి రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. ఒక అన్యుని గురించిన సాక్ష్యం ఇది, ఒక అన్యుని గురించిన సాక్ష్యం ఇది. అయితే ఈ అన్యుడు ఇప్పుడు నేరుగా ఆ సింహపు బొమ్మను దగ్గరకు వచ్చాడు, ఆ గుహ దగ్గరకు వచ్చాడు. సరే, గుహ దగ్గరకు వచ్చినప్పుడు సింహాలు ఒక వ్యక్తిని లోపల పారేస్తే ఖచ్చితంగా వాడిని తినేస్తాయి కదా. అయితే ఈ వ్యక్తి యొక్క విశ్వాసం చూడండి. ఒక అన్యరాజు దానియేలు గురించి చెప్తున్న సాక్ష్యపు సంబోధనలో ఒక మంచి మాట దయచేసి మర్చిపోదు. దానియేలు సింహ బోన్లో ఉండి కూడా దేమి చేయలేకపోయింది, మనం కూడా బోన్లో చిక్కుకుపోయినా సరే మనం ఆ ప్రాంతం నుంచి తిరిగి బయటకు వస్తాం, ఇలాంటివి మనం బోలెడు చెప్పొచ్చు. కానీ దానియేలుకు ఒక లక్షణం ఉంది. రండి, దానియేలు గ్రంథము 6:20 డానియల్ చాప్టర్ 6 verse 20 కలిసి చదువుకుందాం. ఒక అద్భుతమైన సంబోధన. ఈ దానియేలు యొక్క సాక్ష్యం ఏంటంటే, అందరం కలిసి చదువుకుందాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని ప్రవక్త. ఏం చదువుతున్నారండి?
నేను కావాల్సుకొని తప్పు చదివాను. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఆహా, ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఓ డానియేల్, నీ గురించి ఒక మాట చెప్పగలనయ్యా. నువ్వెవరివి? దేవుని సేవకుడవి. ప్రెసిడెంట్ అని పిలవచ్చు నిన్ను, బ్యూరోక్రాట్, ఐఏఎస్ ఆఫీసర్ అని పిలవచ్చు నిన్ను, మిగతా వారందరికంటే 10 రెట్లు శ్రేష్టమైన వ్యక్తివని నేను సంబోధించవచ్చు. కానీ సింహపు బోన్లో నిన్ను కాపాడేది ఒకే ఒక టైటిల్. ఏందది? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. నెక్స్ట్ లైన్ చూద్దాం రండి. నిత్యము నీవు సేవించుచున్న సేవకుడు, సేవించున్న సేవకుడు, సేవించున్న సేవకుడు, సేవించున్న నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? ఒక అన్యుడికున్నంత ప్రత్యక్షత మనకు లేకపోతే, ఒక అన్య రాజుకున్నంత రెవల్యూషన్ మనకు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇన్ని వాక్యాలు ఎందుకు అనొచ్చు అంటాడు. ఓ జీవం గల దేవుని సేవకుడా. రెండోది, నిత్యము నీవు సేవించిన, ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదే, ఒక్కరోజు బ్రేక్ తీసుకోలేదే. నువ్వు ఎప్పుడు ఎక్కడ నిలబడతావు? నా రాజ్య భవనంలో కంటే, ఇప్పుడు చెప్పాలి పాయింట్, నా రాజ్యభవనం, దర్యావేషు రాజ్యభవనంలో కంటే రాజులకు రాజు అయిన దేవుని సన్నిధిలో నిలబడే దేవుని సేవకుడా. సింహాలెంత ఆఫ్టర్ ఆల్ ఈ దేవుని సేవకుని ముందా. 20 వచనం చదుదామా? 6:21 నెక్స్ట్ వచనం, 6వ అధ్యాయం 21వ వచనం. అందుకు దానియేలు రాజా చిరకాలము జీవించును గాక. 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అనేను. నా దేవుడికి నేను సేవిస్తున్న ఏదో గుర్తించావో ఆ సాక్ష్యం ప్రకారము నిజమే, నిత్యము అహర్నిశలు ఎప్పుడు బ్రేక్ తీసుకోకుండా నా ప్రభుని ఏం చేశాను? సేవించడమే కాదు, ఆయన సన్నిధిలో ఏం చేశాను? సేవకునిగా నిలబడ్డాను, ప్రార్థనలు చేస్తూ వచ్చాను. కాబట్టి సింహాల నోళ్లను దేవుడు ఏం చేస్తాడు? సింహాలను ఏం చేశాడు దేవుడు? మూసేశాడు. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, పబ్లిక్ బోల్డ్నెస్ కెన్ కమ్ విత్ ప్రైవేట్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, పబ్లిక్ బోల్డ్నెస్ విల్ కమ్ వెన్ ఎ పర్సన్ స్టాండ్స్ ఇన్ ద ప్రైవేట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వ్యక్తిగత సన్నిధిలో నిలబడ్డ వాడే బాహాటంగా ధైర్యంగా నిలబడగలుగుతాడు. అట్టి శక్తి దేవుడు మనందరికీ దయచేయను గాక.